3 దినములైన తర్వాత దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి మాటలను ఆలకించుచు చూచి. యేసు ప్రభువారు ఎక్కడున్నారంట? బోధకుల మధ్యలో కూర్చున్నాడంట. ఎవరి బోధకులు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళ సంస్కృతిలో ఒక వ్యక్తి రబ్బీ అవ్వాలి అని అంటే, బోధకుడు అవ్వాలి అని అంటే, వాళ్ళు ధర్మశాస్త్రం మొత్తాన్ని కంఠస్థం చేయాలి. వాళ్ళని ఏమంటారు అని అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ద లా అంటారు. అంటే ఏంటి? వాక్యాన్ని అర్థం చెప్పే విషయంలో వాళ్ళు చాలా నిపుణులు, పిహెచ్డి రేంజ్ వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తా ఉంటే ఏం డిస్కస్ చేస్తున్నారు? వాళ్ళు వాక్యాన్ని డిస్కస్ చేస్తారు. వాక్యాన్ని డిస్కస్ చేసేటువంటి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడంట వెళ్ళి. జాగ్రత్తగానండి, నాట్ ఇన్ ద సైడ్స్, ఎక్కడో ఒక మూలన క్రౌడ్ లో కూర్చోలేదు యేసు ప్రభువారు. మధ్యలో కూర్చొని వాళ్ళు చెప్పేది వింటారంట. ఈ లోకంలో జీవించినా కూడా పాపము లేనివాడుగా ఆయన ఉన్నప్పుడు మానవుడిగా ఆయన లైఫ్ లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, రెండో విషయం, దేవుని వాక్యం పట్ల ఆయనకు అమితమైన ప్రేమ ఉంది. ఇంటెన్షనల్ గా ఆగిపోయాడు. ఆగిపోయినాడు ఎక్కడ కూర్చున్నాడంటే ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో, పండితుల మధ్యలో కూర్చొని ఆలకిస్తా ఉన్నాడు. విన్నాడు అని అంటే, కొన్నిసార్లు ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, రోడ్డు మీద వెళ్తా ఉంటే వెళ్లే దారిలో చాలా థింగ్స్ నాకు వినపడతాయి. ఎక్కడో పాట వినపడుతుంది, ముందుకెళ్ళిన తర్వాత ఎవరో గొడవ ఆడుతూ ఉంటారు, ఆ గొడవల గురించి వింటా, కానీ నేను పెద్దగా పట్టించుకోను. వినపడుతుంది, అవి నా చెవిలోకి వస్తాయి. నేను వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను వింటాను, కానీ పెద్దగా పట్టించుకోను. ఆలకించటం అంటే అది కాదు. ఆలకించటం అంటే శ్రద్ధ పెట్టి, ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్ తో, ఒక్క వర్డ్ కూడా మిస్ అయిపోకుండా జాగ్రత్తగా వినడం. కొన్నిసార్లు మనం పోయిన వారం విన్న వాక్యం గుర్తుండదు మనకి. రెండోది, వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనం ఫోన్ తీసి చూస్తాం, ఎన్నిసార్లు మనం డిస్టర్బ్ అవుతాం, ఎన్నిసార్లు మన మైండ్ వేరే వేరే వాటి మీదకి వెళ్ళిపోతా ఉంటది. బట్ జీసస్ ఈజ్ నాట్ లైక్ దట్. యేసు ప్రభువు అట్లా లేరు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? వెనకాల సీట్లో కూర్చోలేడు ఆయన. అట్లా కూర్చోలా. ఎక్కడ కూర్చున్నాడంట? అంటే ఆయనకి క్లియర్ గా వినపడేటువంటి ప్లేస్ లో కూర్చున్నాడు. కూర్చోవడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. శ్రద్ధగా, జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్ తో వింటా ఉన్నాడు.